ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దివ్యాంగులతో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ కూడా దీంట్లో పాల్గొన్నారు. అలాగే ముగ్గురు కలిసి బస్సులో ప్రయాణించారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చింది. ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ముగ్గురు నేతలు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు దివ్యాంగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై చంద్రబాబుకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తర్వాత దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భోజనం చేశారు. దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 21 కేటగిరీలో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు. దివ్యాంగులతో పాటుగా వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏపీ ప్రభుత్వం ఏటా 207 కోట్లు ఖర్చు చేయనుంది.